దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగజేయును. ఆమేన్. చూడండి, దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనేయుడు. ఈ మాటలు గమనించండి. ప్రతి మనిషి ప్రత్యేకంగా దేవుని చేత సృష్టించబడినట్లే ఏ ఒక్కరి ఫింగర్ ప్రింట్స్ కలవనట్లే దేవుడు ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధమైనటువంటి సామర్థ్యత, ఒక్కో విధమైనటువంటి తలాంతులు పెట్టి సృష్టించాడు. దానికి మహిమ కలుగుగాక. నీ సామర్థ్యత, నీ తలాంతు, నీ శక్తి, నీ జ్ఞానం, నీ సహనం, నువ్వు తట్టుకునేటువంటి సామర్థ్యత ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నీ జీవితంలో నీ చుట్టూ నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కదా, అవి ఎంతవరకు నువ్వు భరించగలవో, ఎంతవరకు నువ్వు మోయగలవో, ఎంతవరకు ఎదుర్కొనగలవో అంత మట్టుకు మాత్రమే ఆయన అనుమతిస్తాడు. దీనికి ఒక మంచి ఉదాహరణ యోబు జీవితం. యోబు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయము ముందు 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణం మాత్రం ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు. ఇది ఫైనల్. అంతకుముందు 11వ వచనంలో ఆయనను, అంటే 1:11, యోబు 1:11, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశము ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదు అని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. ఈ అధ్యాయాలంతా, అంటే యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు తర్వాత చదువుకోండి. నేను అవన్నీ చదవడానికి సమయం తక్కువగా ఉంది కదా. యోబు భక్తి గలవాడు, యథార్థవంతునుడు, దేవునందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి నీతిగా ఉన్నాడు. అతని నీతికి తగినట్టే, అతని భక్తికి తగినట్టే దేవుడు కూడా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అతని సంపద ఊజు దేశములో, అతడున్న దేశములో అందరికంటే అధికంగా ఉంది. అన్ని విధములుగా 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, బహుమంది పనివారు. తూర్పు దిక్కున్న ఆ దేశాలన్నిట్లో అత్యధికంగా ఆశ్రయించబడ్డవాడు యోబు. ఇంతగా దీవించబడ్డ కారణం ఏంటంటే యోబు నీతి, యథార్థత, భక్తి కలిగిన మనుషుడు. అతని వ్యక్తిత్వం ఎలా ఉందో ఒకసారి చూడండి. 5వ వచనంలో కింది మాట, అంత చదవడానికి టైం లేదు. అరుణోదయమున లేచి
వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యం అలా నిత్యములాగు చేయుచుండెను. అంటే ప్రతి ఉదయం, అరుణోదయం అంటే ప్రతి ఉదయం లేచి తన పిల్లలు ఎక్కడైనా దేవునికి విరోధంగా తప్పు చేశారేమో, దూషించారేమో, గర్వించారేమో అంటూ దేవుని దృష్టిలో వారు ఏదైనా పొరపాటు చేశారేమోనని ప్రతి దినం దహన బలి అర్పించి దేవుని దగ్గర ప్రాయశ్చిత్తాన్ని చేసి ఎంతో జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకున్నాడు. అందులో ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క దహన బలి, ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అన్నది. ఒక్క దహన బలి అర్పించడానికి ఎంత సమయం పట్టునో మనలో చాలామందికి తెలియకపోవచ్చు. 10 మంది బిడ్డలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లల కొరకు ఒక్కొక్కరికై దహన బలి అర్పించాలంటే ఎంత సమయం పడుతుంది? ప్రతిరోజు ఉదయము కొన్ని గంటల సమయము దేవుని కొరకు వెచ్చించాడు. యోబు మంచి ప్రార్థనపరుడు, భక్తి గలవాడు, చెడుతనాన్ని విడిచిపెట్టాడు, తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. యోబు 31వ అధ్యాయంలో కన్యక నేను ఎలాగో చూచుదునని తన చూపుల ద్వారా కూడా వ్యభిచారం చేయడానికి యోబు ఇష్టపడలా. నీతిగా ఉన్నాడు, దాన ధర్మాలు చేశాడు, భక్తి గలవాడు. అతని నీతికి తగినట్టు దేవుడు అద్భుతంగా దీవించాడు. అంతేకాదు, అతని ఆశీర్వాదాన్ని ఏ శత్రువు కొల్లగొట్టకుండా అద్భుతంగా కంచేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే 10వ వచనంలో నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి. అంటే దేవుని చేత దీవించబడుతున్నాడు. యోబు కుటుంబం, యోబుకు కలిగిన సమస్తం చుట్టూ కంచె వేశాడు. అంటే మనకు కూడా 3 విధములుగా కాపుదల అవసరం. ఒకటి, మన చుట్టూ, మన ప్రాణ, ఆత్మ, దేహము. మన ఆత్మను దేవుడు కాపాడాలి, మన ప్రాణాన్ని, మన శరీరాన్ని ఆయన కాపాడాలి. మన చుట్టూ కంచె ఉండాలి. మన ఇంటి చుట్టూ, వివాహం కాకపోతే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మనం. వివాహం అయితే భార్య పిల్లలతో కలిపి, ఇలాగ మన ఇంటి వారికి కాపుదల కావాలి. రెండవదిగా, మనం కలిగిన సమస్తం, బయట పొలాలు, ఇండ్లు, ఆస్తి, చేతి పని, వస్తువులు, పశువులు, ఏవైనా సరే, నీకు సంబంధించింది ఏదైనా సరే దాని చుట్టూ కంచె కావాలి. ఇది యోబు అద్భుతంగా అనుభవించినాడు. తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ, తనకు కలిగిన సమస్తం చుట్టూ దేవుడు ఈ జకర్యా 2:5 చెప్పబడినట్లు, 125వ కీర్తనలో మొదటి నుంచి చెప్పబడినట్టు దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ఆమె అందువలన అపవాది ముట్టలేకపోయాడు. పైపెచ్చు యోబు ఏ పని చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, పశువులు పెంచుకున్నా, ఏది చేసినా దేవుని అద్భుత హస్తం యోబు మీద ఉంది. అంచెలంచెలుగా దీవించబడ్డాడు. అంటే ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా అపవాదికి చోటు లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. అపవాదికి ఎక్కడ చోటు లేదు. అంత అద్భుతంగా దేవుని చేత కాపాడబడుతూ దీవించబడుతూ ఉన్నాడు. ఒక దినం వచ్చింది, అపవాది సహోదరు ఎదుట నేరం మోపువాడు. వాడు పరలోకంలో దేవదూతలతో పాటు వెలుగుదూత వేషం వేసుకొని అక్కడ ప్రజెంట్ అయ్యాడు. చుట్టూన్న దేవదూతలకు తెలియలేదు, కానీ దేవుడికి తెలుసు. సాతానా, నువ్వు ఎక్కడి వచ్చావని తేటగా ప్రభు అడిగాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పాడు. నా సేవకుని యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. చూడండి, సాతానికి భక్తిహీన లిస్టు తెలియకపోవచ్చు, కానీ భక్తిపరుల లిస్టు మాత్రం బాగా తెలుసు. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే భక్తి కలిగి పాపానికి దూరంగా ఉన్నారో, ఎవరైతే నీతిగా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నారో వారి లిస్టు సాతాను దగ్గర ఉంటుంది. ఎవరైతే శ్రేష్టంగా బ్రతకాలనుకుంటున్నారో వారు మొదటి స్థానంలో ఉంటారు.
ప్రపంచమంతటా భక్తుల లిస్టు అపవాది చేతిలో ఉంటుంది. ఎందుకంటే వాడు అసూయపరుడు. దేవుని ఆరాధిస్తూ దేవుని చేత దీవించబడితే వాడు ఓర్చుకోలేడు. వారి జీవితాల్ని, వారి కుటుంబాల్ని, వారిని ఏదో విధంగా నష్టం కలిగించాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని ఎదుట చిన్న చిన్న పొరపాట్లు దొర్లితే వాటిని చూపించి నేరం ఆపుతాడు. దేవుని నుంచి ఆశీర్వాదం కాకుండా ఉగ్రత, శాపం మన మీదకి వచ్చే విధంగా వాడు ప్రయత్నాలు చేస్తాడు. ఏదైనా వనంలో ఆదాం విషయంలో అదే కదా చేసింది. తినకూడని పండు తినిపించింది, ప్రేరేపించింది సైతానే. ఆ తర్వాత ఏదైనా తోట నుంచి దేవుడు గెంటేస్తాడు కదా. పాపాన్ని ఆయన సహించడు కదా, పరిశుద్ధుడు కదా, నీతిమంతుడు కదా. పాపిని ఏదైనా వల్ల పెట్టడానికి వాడికి తెలుసు కాబట్టి వాడు ఆదామును శోధించి, అవ్వను శోధించి పండు తినేటట్టు చేసి ఏదైనా తోట నుంచి గెంటి వేయించాడు. ఎందుకంటే వాడు కూడా ఒకప్పుడు పరలోక ఏదైనాలో ఉన్నవాడే. వాడు పాపం చేసినందుకు వాడిని అక్కడి నుంచి తరిమేశాడు. దేవుడు పాపాన్ని సహించడని సాతానికి తెలుసు కాబట్టి ఆదాము చేత కూడా అదే పని చేయించి అక్కడి నుంచి గెంటి వేయించాడు. అదే పని ఇప్పటికి వాడు చేస్తూ ఉంటాడు. నీ చేత పాపం చేయించేది వాడే. ఇక పాపం చేసావు, నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఎలాగెళ్తావు దేవుని సన్నిధికి, మరింత పాపం చేయి, మరింత లోకంలో కలిసిపో, అయినా నీ భక్తి నీ వల్ల కాదులే, నువ్వు ఇంత భక్తి చేయలేవులే అంటూ చెవిలో ఒక జోరీగలాగా ఊది నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. అందుకే నేను తరచుగా చెబుతూ ఉంటాను, పాపం చేశాను కదని పాపానికి, ప్రభువుకు దూరం అవ్వద్దు, మరింత పాపం చేస్తావు. పాపం చేస్తే పశ్చాత్తాపడుతూ మరలా శిలువను ఆశ్రయించు, దేవుడు క్షమిస్తాడు. సాతాను వేసే ఎత్తుగడ అది. కాబట్టి ఇదంతా దేవుడికి తెలుసు. అందుకే మనల్ని వాక్యం ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ఈ రీతిగా యోబు చక్కగా ఎదుగుతున్న మూమెంట్లో శోధించి మెల్లిగా శోధనలు అనుమతించబడే విధంగా దేవుని దగ్గర నుంచి అనుమతి కోరినాడు. చూడండి, మన జీవితంలోకి ఏ శోధనైనా, అది రోగమైనా, మరణమైనా, ఏదైనా సరే నీ జీవితంలోని కానీ, నీ ఇంటి వారిలోకి కానీ, నువ్వు కలిగిన సమస్త విషయంలో కానీ దేవుని అనుమతి లేకుండా ఏ శోధన రాదు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యోబును ముట్టాలన్నా, యోబు ఇంటిని ముట్టాలన్నా, యోబు కలిగిన దాన్ని ముట్టాలన్నా ఎవరు అనుమతి దొరికింది? ఎవరు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది? దేవుడు. అట్లాగే దేవుని యందు భయభక్తులు కలిగిన మన జీవితంలో కూడా యేసు నామమున విశ్వాసం ఉంచి బాప్తీసం పొంది ఆయన అడుగు జాడలు నడవాలనుకొని పరితపించే మన విషయంలో కూడా ఏదైనా ఒక హాని, నష్టం, కీడు జరగాలంటే ఖచ్చితంగా దేవుడు అనుమతించాల్సిందే. దేవుడు అనుమతించకుండా ఏది మన జీవితంలోనికి రాదు. ఆయన ఎంత అనుమతించాలో అంతే అనుమతిస్తాడు. యోబు విషయంలో ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా 1:12, ఇదిగో అతనికి కలిగిన సమస్తం నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియో చేయకూడదు. అంటే దీని అర్థం ఏంటి? సరే, అతనికి కలిగిన సమస్తం తీసేయి, ఏమన్నా చేసుకో. నువ్వు ఏమి చేసినా అతడు భక్తి మానేయడు. నువ్వు ఏమి చేసినా అతడు తన హృదయాన్ని నా నుంచి దూరం చేసుకోడు. ఏమన్నా చెయ్యి, కానీ అతనికి మాత్రం ఏ హాని చేయొద్దు అన్నాడు. దానికి స్తోత్రంగా గాక. ఇక్కడ లిమిట్ పెట్టడం లేదా? లిమిట్ ఉందా? ఏముంది లిమిట్? అతనిని మాత్రం ఏమి చేయొద్దు. ఆ తర్వాత అతనికి కలిగిన సమస్తము పోయింది. పిల్లలు చనిపోయారు 10 మంది, ఆస్తి పోయింది, శత్రులు ఎత్తుకొని పోయారు, భార్య భయంకరంగా పాపం డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇంత బాధలో కూడా ఆయన ఒక్క మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయి, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే హృదయంలో కూడా దూషించలా, పెదలతో కూడా పాపం చేయలా, దానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిందే. తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చా, ఒక్కనే వచ్చా, మరలా ఎప్పటికైనా ఒక్కడే పోవాలి. ఇవన్నీ ఆయన ఇచ్చిందే కదా. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తోత్రం కలుగును గాక అన్నాడు. ఆమేన్. సైతానికి చెంప మీద చెల్లుమని కొట్టినంత పని అయింది. కడుపు మంట పెరిగింది, మరల వచ్చాడు. చూసావా సాతానా, నన్ను నిష్కారణంగా ప్రేరేపించి నా దాసుని శోధించేందుకు నువ్వు చేసిన అతడు చూసావా ఇంకా భక్తి మానేయట్లా, యథార్థతను వదట్లా,
పాపం కూడా చేయకుండా నా కొరకు బ్రతుకుతున్నాడని చెప్పగానే సాతానికి మళ్ళీ చర్మమునకై చర్మం, ప్రాణముకై ప్రాణం ఇస్తాడు. ఒక్కసారి అతని ప్రాణాన్ని, అతని దేహాన్ని మొత్తడానికి అనుమతి, అప్పుడు తెలుస్తుంది అతని భక్తి ఏంటో అని. మరలా యోబు యొక్క భక్తి విషయమే మరలా ఒక నెపం మోపాడు. సరే సరే వెళ్ళు, ఏం చేసుకుంటూ చేసుకో, అతని ప్రాణం మాత్రం తీయొద్దు అన్నాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు కూడా కొంచెం అవకాశం ఇచ్చాడు, మరలా అక్కడ ఒక హద్దు పెట్టాడు. ఏంటది? ప్రాణం ముట్టొద్దు. సరే, అతని దేహమే కదా, అతని దేహాన్ని మొత్తితే అతని భక్తి మానేస్తాడని నువ్వు అనుకుంటున్నావు. సరే వెళ్ళు. ఒళ్ళంతా కురుపులు పెట్టాడు, చిల్లు పెంకుతో గోక్కుతున్నాడు. భార్య బాధ చూడలేక దేవుని దూషించి చావరాదు అన్నది. ఇంత బాధలో కూడా నోర్మోయ్, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, దేవుడే ఎప్పుడు మేలేనా, కీడు అనుభవింపతగదా అంటూ భార్యను గద్దించాడు, కానీ దేవుని దూషించాలా. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా శోధింపు. యోబు తట్టుకునే సామర్థ్యత ఉంది. యోబు యొక్క హృదయం, యోబు యొక్క భక్తి జీవితం అటువంటి కష్టాలను కూడా ఎదిరించే బలమైంది. హల్లెలూయా. అలాగే మన జీవితంలో అనుమతిస్తే అనుకోమాకండి, ఎవరికి ఎంత అనుమతించాలో అంతే అనుమతిస్తాడు. ఎంతవరకు నువ్వు రోగాన్ని తట్టుకోగలవో అంతవరకే, ఎంతవరకు అప్పుల భారం తట్టుకోగలవో అంతవరకే, ఎంతవరకు అవమానాలు, నిందలు భరించగలవో అంతవరకే. నీ సామర్థ్యతకు మించి ఒక్క ఇంచు కూడా అనుమతించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు భయపడొద్దు. ఆ వాగ్దానం నమ్ము. 1 Corinthians 10:13 సహింపగలిగినంత కంటే ఆయన ఎక్కువగా మిమ్మను శోధింపనీయడు. అంటే సాతాను చేతికి అప్పగించడు, మనుషుల చేతికి అప్పగించడు. నువ్వెంత తట్టుకోగలవో, నువ్వెంత మోయగలవో, నీ విశ్వాసం ఎంతో, నీ ఆత్మీయత ఎంతో, నీ శక్తి ఎంతో, నీ సామర్థ్యత ఎంతో ఆయనకి బాగా తెలుసు. ఏదైనా ఒకటి నీ జీవితంలో అనుమతించినాడు అంటే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యత నీలో ఉంది, దాన్ని జయించే శక్తి నీకు ఉంది కాబట్టి అనుమతించాడు. నీకు తెలియట్లేదు, నీ బలం నీకు తెలియట్లేదు, నీ సామర్థ్యత నీకు తెలియట్లేదు. నువ్వు దాన్ని జయించగలవు, నువ్వు దాన్ని గెలవగలవు, నువ్వు దాన్ని ఓడించగలవు. నీకు సాధ్యమే, అందుకనే ఆయన అనుమతించాడు. నీకు సాధ్యం కాకపోతే ఆ శోధన, ఆ సమస్య దేవుడు నీ జీవితానికి అనుమతించేవాడు కాదు. నువ్వు తట్టుకొని నిలబడగలవు, దాన్ని అధిగమించగలవు, నీకు ఆ కెపాసిటీ ఉంది, అందుకనే దేవుడు అనుమతించాడు. సహింపగలిగినంతకంటే ఆయన ఎక్కువగా శోధింపనీయుడు, ఆయన నమ్మదగినవాడు. అంతేకాదు, ఆ శోధ నుంచి ఎలా బయటపడాలో మార్గం కూడా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నావా శాలేం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శోధనతో కూడా ఏం చేస్తాడు? తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి, ఏ విధంగా చేస్తే ఆ శోధన అధిగమిస్తామో ఆ జ్ఞానాన్ని, ఆ సహాయాన్ని, ఆ వనరుల్ని ఆయన సమకూరుస్తాడు. హెబ్రీ పత్రికలో ఉంది కదా, ఆయన శోధింపబడి శ్రమ నొందెను గనక. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం లాస్ట్ వచనం. తాను శోధింపబడి శ్రమ నొందెను గనక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు కదా. ఎంత బాగుందా మాట. అంతేకాదు 4:16 15 నుంచి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడును, ఆయన పాపం లేనివాడు కూడాను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనొద్దకు చేరుదుము. మనం కూడా ఏం చేయాలి? సమయోచితమైన సహాయం. ఏ సమయంలో మనకేం కావాలి? ఇప్పుడు వాక్యం వింటున్నావు కదా శాలేం, ఇప్పుడు నీకేం కావాలి? అర్థం చేసుకునే సామర్థ్యత, నిద్రపోకుండా వినే మెలకువ. ఆమె ఇప్పుడు నీకు కావాలి. ఎప్పుడు నీకేం కావాలో అప్పుడు అందిస్తాడు. చదువుకుంటుంటావు, నీకేం కావాలి? జ్ఞాపక శక్తి కావాలి, చదువుకునే ఓపిక కావాలి, చదువుకునేందుకు ఆరోగ్యము కావాలి, అవి ఇస్తాడు. ఏ సమయానికి నీకేం కావాలో సమయోచితమైన సహాయం అంటే అర్థం ఏంటి? ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇస్తాడు. ఉదయకాలం లేవాలి, 4 గంటలకో 4:30కో లేవాలి.
అప్పుడు మెలకువ కావాలి, అది ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రోగం కలిగింది, ఆరోగ్యం ఇస్తాడు. అప్పులున్నాయి, ఆర్థిక వనరులు ఇస్తాడు. ఎవరైనా దూషించి నిందించి బాధపరిచారు, ఓదార్పు కావాలి, ధైర్యం కావాలి, ధైర్యం ఇస్తాడు. ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇవ్వటమే సమయోచితమైన సహాయం చేయటం. ఆమేన్. ఈ సమయోచితమైన సహాయం నీకు దొరకాలంటే నువ్వు కృపాసనం, ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం వద్దకు వెళ్ళాలి. అది కృపాసనమే. ఆమేన్. ధవల సింహాసనం, తీర్పు సింహాసనం కాదు, అది కృప. అక్కడికి వెళ్తే నీకు కృప దొరుకుతుంది. అంటే దేవుని సహాయం దొరుకుతుంది, దేవుని శక్తి నీకు దొరుకుతుంది. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రతి విధమైన శోధనలో, ప్రతి విధమైన శ్రమలో కృపాసనం వద్దకు వెళ్ళి నీ సంగతి అంతా ఆయనతో చెప్పాలి. 1 పేతురు 4:8 దేనిని గూర్చి చింతపడకుడి అనంది. ఆమె ప్రతి దాన్ని దేవునికి తెలియజేయడు. నిన్నటి ఉదయకాలము 4 గంటలకు మెలకువ వచ్చింది. మెలకువ రాగానే నాకు ముందుగా గుర్తొచ్చిన వాక్యం ఏం తెలుసా? ఇదే ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాలే. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి మనవిని ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఎండును అని మాట్లాడినాడు. దేనిని గురించి చింతపడకూడి. ఆమె ఆ చింతలు మనం ఏం చేయాలి? ప్రార్థనలుగా మార్చాలి. సమయోచితమైన సహాయం పొందుకోవాలంటే ఆయన పాదం ఎద్దకు వెళ్ళాలి. నీకు ఏ విధమైన శోధన ఉందో, ఏ విధమైన బాధ ఉందో ఆయనతో చెప్పాలి. అప్పుడు ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని ప్రభు నీకు చూపిస్తాడు. దానికి స్తోత్రం కలుగాక. యాకోబు పత్రికలో ఉంది కదా, ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి. శ్రమ కలిగినప్పుడు కీర్తన పాడే ఆనందం ఉండదు, కాబట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్. కొంతమంది శోధనలో, శ్రమలో కూడా కీర్తన పాడతారు. వారు అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితం గలవారు. దేవుని మహిమ కలుగును గాక. ప్రతి పరిస్థితిలోనూ స్తుతించి, స్తుతితో వారు సమస్యను గెలుస్తూ ఉంటారు. నీకు అంత లేదనుకో, శ్రమ కలిగినప్పుడు, శోధన అయినప్పుడు, బాధ ఉన్నప్పుడు అదే సంగతిని ఏకాంతంగా దేవుని దగ్గర తీసుకెళ్ళి ఆయనతో చెప్పి ఆయన వాక్యాన్ని చదువు. దేవుడే పరిష్కారాన్ని చూపిస్తాడు. ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు దేవుడు ఇలా అనుమతించాడని దేవుని అనవసరంగా నిందించొద్దు. దాని ద్వారా నిన్నేదో అద్భుతంగా దీవించబోతున్నాడు. ఆమేన్. మనం ఒక పాట పాడుకున్నాం కదా ఉదయం లేవగానే, శ్రమ నొందిన కొలది సమృద్ధిని నాకిచ్చెదవు. అంతే. శ్రమ నొందిన సంవత్సరాలు ఎన్నున్నాయో వాటికి అనేక రెట్లు సంతోషం ఇస్తాడు. ఎంత బాధపడ్డావో అంత ఆనందం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రమ వచ్చిందని బాధపడద్దు. ఆ శ్రమ ఏదో ఒక మేలే చేసిపోతుంది. 119 కీర్తనలు దావీదు అంటాడు, శ్రమ నొందినుట నాకు మేలాయను అని. ఆ శ్రమ ఏదో ఒక మేలు చేసే పోతుంది. దేవుడు ఏదైనా గొప్ప బహుమానం ఇచ్చే ముందు ఒక గొప్ప శోధన అనుమతిస్తాడు. ఆమేన్. నీ జీవితంలో ఏదైనా గొప్ప శోధన ఎదుర్కొంటున్నావు అంటే భవిష్యత్తులో గొప్ప దీవెన పొందబోతున్నావు. హల్లెలూయా. కాబట్టి శోధన, బాధ, శ్రమ వచ్చింది అంటే కంగారు పడద్దు. ఏదో ఒక ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం గర్వించకూడదని దేవుడు శ్రమల గుండా నలగొట్టి ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు కృతజ్ఞతతో తీసుకుంటాం. ఆమేన్. ఇలాంటి కష్టాలు, శోధనలు, శ్రమలు లేకుండా మనం గనక అత్యధికంగా దీవించబడితే గర్వించి పడిపోయే ప్రమాదం ఉంది. 2 కొరింథీ 12 పౌలు చెప్పిన మాట అదే. అత్యధిక ప్రత్యక్ష నాకు కలిగినాయి కాబట్టి హెచ్చించిపోకుండా దేవుడు ఒక ముళ్ళు నా దేహంలో పెట్టాడని. అంటే దేవుడు దీవించే ముందు శోధిస్తాడు. ఐ మీన్ శోధనకు అనుమతిస్తాడు. ఆయన ఎవరిని శోధించడు, కానీ అనుమతిస్తాడు అంతే. కీడు విషయమైన ఎన్నడూ శోధింపబడే దేవుడు కాదు. ఎవరిని శోధించే దేవుడు కాదు. శోధించేది సాతాను. వాడు శోధించాలని ప్రతి ఒక్క వ్యక్తి విషయం అనుకుంటూ ఉంటాడు. దేవుడే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కంట్రోల్ చేయకపోతే ఈనాటికి లోకం పూర్తిగా కంట్రోల్ తప్పేది. ఆయన ఉన్నాడు. సమస్త పరిస్థితుల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆయన చేతిలోనే ఉంది. ఆయనే కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వేం కంగారు పడద్దు, భయపడద్దు. సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపడు. ఒక స్త్రీ అయితే
నీ జీవితంలో భర్త ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, అత్తమామ ద్వారా కానీ, కుటుంబం ద్వారా కానీ, లేక నీ వీధిలో ఉన్న మనుషుల ద్వారా కానీ ఏ విధంగా శోధన వచ్చినా కంగారు పడద్దు. దాని అంతటిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి దేవునికి చెప్పటం నేర్చుకో. దేవుని వాక్యాన్ని చదివి వాగ్దానాల్ని, ఆ శ్రమల గానుగలో వాగ్దానాలనే సారమును పిండుకోవటం నేర్చుకో. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని మోకరించి ప్రార్థించి జయించడం నేర్చుకో. నీ శత్రువైన సాతాన్ని ఎదిరించడం నేర్చుకో. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఒకవేళ అపవాదిని శోధిస్తుందా, అపవాదిని ఎదురించి అప్పుడు వాడి మీద నుండి పారిపోనని బైబిల్లో ఉంది. నీ శోధన ఏ విధంగా ఉన్నప్పటికీ దానికి పరిష్కారం దేవుని దగ్గర ఉంది. నీ సమస్త సమస్యలకు పరిష్కారం క్రీస్తే. నువ్వు ఏ మనిషితో చెప్పినా ఆ మనిషి ఇంకో మనిషికి చెప్పి మరింత నిన్ను బలహీనపరుస్తాడు తప్ప ఉపయోగం లేదు. అదే సమస్యని దేవునితో చెప్పు. ఎవరైనా నీ కొరకు ప్రార్థించేవారు ఉంటే ప్రార్థించే వారితో చెప్పు. వారు నీ పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తారు. ప్రార్థించే వారికి చెప్పు, తప్పులేదు. కానీ మిగతా ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు. వారు మరింత వ్యాప్తి చేస్తారు. ఒక ప్రార్థన పరురాలికి, ఒక ప్రార్థన పరుడికి నీ భారం కనుక, నీ సమస్య కనుక చెబితే వారు ప్రార్థనలు పెట్టి నిన్ను కాపాడతారు. నువ్వు ప్రార్థించాలి. ఎవరో ప్రార్థిస్తారు నేను బాగుపడతా అనుకోవద్దు. నీ ప్రార్థనకి వారి ప్రార్థన సపోర్టే కానీ సమస్తం కాదు. నీ మట్టుకు నీవే నీ వ్యక్తిగత విషయమే భారంగా ప్రార్థించాలి. ఎవరో తింటే నీ కడుపు నిండదు. నీ ఆకలికి నీవే తినాలి. నీ సమస్య కొరకు నువ్వే భారంగా ప్రార్థించాలి. వారు హెల్ప్ చేస్తారు అంతే. భారంగా ప్రార్థించు. నీ బరువు అంతా ప్రభు దగ్గర దించుకో. సహింపగినంత కంటే ఎక్కువ శోధన నీ మీదకి రానివాడాయన. అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. కంగారు పడద్దు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే సమస్య శోధన. పుటం వేశాడు, గొప్ప వ్యక్తిగా నేను తీర్చిదిద్దడానికి కొంచెం ఓపిక పట్టి ప్రార్థన చేయి. ఒక దినం వస్తుంది, అద్భుతంగా దేవుడు బయటకు తీసుకొస్తాడు. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. విన్నవా